వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. ఆర్డీఓ, ఎంఆర్ఓ, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కాకినాడలోని పలు సినిమా థియేటర్లో తనిఖీలు నిర్వహించారు. పెద్దపూడి, కాజులూరు, తాళ్లరేవు, కరప, కాకినాడ రూరల్ ఎంఆర్ఓలు తనిఖీల్లో పాల్గొన్నారు. టికెట్ ధర కంటే సినిమా హాళ్లలో పాప్కార్న్ సహా ఇతర తినుబండారాలు, శీతల పానీయాలు, చివరకు మంచినీళ్ల సీసాల ధరలు సైతం భారీగా ఉండడంపై ఈ సందర్భంగా చర్చించారు. వాటి వాస్తవ ధరలు ప్రస్తుతం ఎంతకు విక్రయిస్తున్నారు, అసలు వాటిలో ఉండే నాణ్యతా ప్రమాణాలు ఏమిటనేది కూడా సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ధరల నియంత్రణ చేపట్టాలని తెలియజేశారు. నేను కాకినాడ అర్బన్ తహసీల్దార్నండి. రెవెన్యూ, పోలీసు, అట్లాగే లీగల్, మెట్రాలజీ, శానిటేషన్ అన్ని డిపార్ట్మెంట్స్ ఈ రోజు థియేటర్ వెరిఫికేషన్ వచ్చాము. చెక్ చేస్తున్నాము, 1 by 1 చెక్ చేస్తున్నాం. ఫైర్ మెజర్స్ ఎలా ఉన్నాయి, అట్లాగే సీటింగ్ కెపాసిటీ ఎట్లా ఉన్నాయి, సౌండ్ సిస్టమ్ ఎట్లా ఉన్నాయి, మిగతా అన్ని కూడా చెక్ చేసిన తర్వాత గవర్నమెంట్ వరకు మనం కలెక్టర్ గారికి రిపోర్ట్ అని చేస్తాం. చేస్తున్నాం, ఒకటి ఒకటి చేస్తున్నాం. కొంచెం శానిటేషన్ అయ్యి బాగాలేదు. నేను ఇక్కడ చాణక్య చంద్రగుప్త చేస్తున్నాం, ఇక్కడ ఆనంద్ థియేటర్, అట్లాగే తిరుమల ఒకటి, దేవి మల్టీప్లెక్స్. ఇందులో లోపాలు ఏమన్నా చూస్తున్నాం. అది ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అవి సరిగా లేవు, ఇంకా ఇక్కడ ఎలక్ట్రీషియన్స్ లేరు, అందుబాటులో లేరు. సో అని చూస్తున్నాం. అట్లాగే వీళ్ళు సంబంధించిన లైసెన్స్లు అవి ఇవ్వాలి, వాళ్ళు తీసుకొస్తామని చెప్తున్నారు. సంబంధించిన క్యాంటీన్ లో ఫ్లెక్సీలు అందిస్తారు. గతంలో అమ్మేదానికి ఇప్పుడు అమ్మేదానికి తేడాలు ఉంటాయి. మీరు వచ్చారని ప్రైస్ ఎలా పెట్టారు, దానిపై మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారా? ఇవన్నీ ఏదైతే మేము అబ్జర్వేషన్ చేసామో అవన్నీ కూడా నివేదిక ఇచ్చి మనం గవర్నమెంట్ కలెక్టర్ గారికి నివేదిక అందజేస్తాం. ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా వెరిఫై చేసి ఏదైతే ఉన్నాయో యాజ్ పర్ ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ ప్రకారం డీవియేషన్స్ ఏమైనా ఉంటే అవన్నీ కలెక్టర్ గారికి ఆదేశాల ప్రకారం గౌరవ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు ఆదేశాల మేరకు ఇక్కడ థియేటర్ లో ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ నామ్స్ గురించి, సేఫ్టీ ప్రికాషన్స్ గురించి వచ్చి ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి మా ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈ నివేదికలో ఏదైతే ప్రస్తావించారో అవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఆ చెక్ చేసిన తర్వాత దానికి సంబంధించిన నివేదిక పైకి అందించడం జరుగుతుంది. ఫైర్ సేఫ్టీ కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయి, దానికి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అడిగాము. రిలేటెడ్ గా ఉన్నటువంటి టెక్నీషియన్ అందుబాటులో లేరని చెప్తున్నారు. టెక్నీషియన్ కోసం స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు జరపాలని రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కిష్టయ్య డిమాండ్ చేశారు. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు తమ విధానాన్ని ప్రకటించాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల విషయం పూర్తిగా పరిష్కారం కాలేదని, ఇది పరిష్కారం కాకుండా రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలు నిర్వహించవద్దని అన్నారు. వాస్తవంగా రాజ్యాంగ ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట ప్రభుత్వానికి ఉందని, కానీ కేంద్రంపై నెపం నెట్టి రాష్ట ప్రభుత్వం తప్పించుకోవడానికి చూస్తుందని ఆరోపించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొండిగా వ్యవహరిస్తే బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని కృష్ణయ్య హెచ్చరించారు. మీరు గతంలో తప్పు పని చేశారు, కనీసం ఇప్పుడన్నా సరిదిద్దుకొని 42% రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలి. బీసీ నాయకులందరూ, ప్రభుత్వం చెప్తుంది, కొందరు బీసీ నాయకులు ఎవ్వరు ఒప్పుకోలేదు. బీసీ సంఘాలు, బీసీ నాయకులందరూ కూడా ముక్త కంఠంతో 42% పెంచాలి, పెంచకపోతే అమర నిరారదీక్ష చేస్తామని అన్ని బీసీ సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఏదో అరాల్తప్ప తీసుకొని, లైట్గా తీసుకొని, నేను ఏదాడితే నాకు అధికారం ఉంది, డబ్బు ఉంది, ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఆటలు నడవై. మంచి మంచి మహా చీఫ్ మినిస్టర్లు ఎన్టీ రామారావు, విజయ భాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి లాంటి పెద్ద స్టార్వార్సే, అనుభవం ఉన్న వాళ్ళే రిజర్వేషన్ల మీద బీసీలకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఢిల్లీగా మీరే చెప్తున్నారు, రాహుల్ గాంధీ గారు ప్రకారం మేము జనాభా లెక్కలు మోడీ చెప్తే మా వల్ల చేసిన, మీరు అధికారంలో ఉన్నారు, 60 ఏళ్ళు ఉన్నారు, మరి ఎందుకు తీయలేదు? మీరు 60 ఏళ్ళల్లో మీరు ఎందుకు తీయలేదు? అప్పుడు కూడా మేము అనేక సార్లు ధర్నాలు చేశాం, ఉద్యమాలు చేశాం, అన్ని పార్టీలు డిమాండ్ చేశాయి, అనేక మంది ఒత్తిడి చేశారు. మీరు ఎందుకు తీయలేదు? మీరు ఒత్తిడి చేస్తే ఇప్పుడు జనాభా లెక్కలు ఇస్తే
మీరు ఇంకోటి కూడా ఒత్తిడి చేయండి. జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని ఒత్తిడి చేయండి. పెడతారేమో మరి, అప్పుడు మీ మాట మేము ఓకే అంటాం. ఆ విధంగా కాకుండా గెలిచినాక మాది, గెలవకపోతే మీది అనేది మేము 30 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం. సుప్రీంకోర్టులో కేసు చేసినాం, మీరు వేసిండ్రా? ఎవరు వేయలేదు ఈ దేశంలో. కాబట్టి మేము వేసినాం. మా ఒత్తిడి ఉంది, మా పోరాట ఫలితంగానే, బీసీల యొక్క ఉద్యమాల ఫలితంగా, బీసీల పోరాటದ ఫలితంగానే మోడీ గారు అంగీకరించి బీసీలకు కులగణన చేయాలని చెప్పి డిక్లేర్ చేశాడు. అందులో భాగంగానే ఇక్కడ కూడా మీరు చేసారు. మీ కులగణన ఏమిటిదో రేపు లెక్కలు లేతే మీ జాతకాలు బయట పడతాయి. డోంట్ వరీ. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు 42% మీద చిత్తశుద్ధితోటి ఎట్లా అమలు చేయాలని ఎప్పుడన్నా ఎవరితోటి ఆలోచన చేసిరా? లేడీకి లేచిందే పరువు, నాకే అన్ని తెలుస్తాయి, నేను చెప్పింది సై అంటే ఎట్లయితే కాదు. 10 మందితోటి ఆలోచన చేయి, అడ్వకేట్లతో ఆలోచన చేయి, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలు ఉన్నారు వాళ్ళతో ఆలోచన చేయి, ఎట్లా చేసి సక్సెస్ అవుతుందని ఆలోచన, ఏమైనా పర్సనాలిటీస్ ఉన్నది ఆలోచన చేయి, బీసీ సంఘాలతో ఆలోచన చేయి, ఎట్లా చేసి సక్సెస్ అవుతారు. మమ్మల్ని కన్విన్స్ చేసి చూద్దాం. మేము నిన్ననే కన్విన్స్ చేస్తాం, నువ్వు మమ్మల్ని నొప్పి. మేము కూడా వితండవాదం చేయం. అవుతుందా కాదా సాధ్యాసాధ్యాల ప్రకారమే పోదాం. 42 తోటి ఎన్నికలకు వాళ్ళే, లేకపోతే కష్టాలు ప్రారంభమైతాయి. అధికారం ఎవరి సొత్తు కాదు, ఎప్పటికి శాశ్వతం కాదు. ఇప్పటికీ నేను 16 మంది ముఖ్యమంత్రులను చూసినా, ఏ ముఖ్యమంత్రి కూడా ప్రజా వ్యతిరేకంగా, బీసీ వ్యతిరేకంగా పోలేదు. మీరు కూడా పోతారని నేను అనుకుంటలేను. పోతే కష్టాలు అయితే అని కూడా మీకు తెలుసు. కాబట్టి బీసీలు అంటే 50% పైగా ప్రజలతోటి పంచాయతీ పెట్టుకోవడం. జూన్ 1 నుండి నిత్యావసర సరుకులు చౌక ధరల దుకాణాల ద్వారా పంపిణీ చేయనున్నట్లు అనకాపల్లి జిల్లా పంపిణీ అధికారి మూర్తి తెలిపారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తీసుకున్న నిర్ణయమని చెప్పారు. ఇకపై రేషన్ సరుకులు కేవలం చౌక దుకాణాల నుంచే లభ్యమవుతాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 1వ తారీఖు నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు చౌక ధరల దుకాణాలు అంటే ఎప్పీ షాప్ డీలర్ దగ్గరే రేషన్ సరుకులు అనేది ఇవ్వటం ప్రభుత్వం నిర్ణయించున్నారు. గతంలో మనకి ఇంటింటికి మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ ద్వారా మనం రేషన్ అనేది పంపిణీ చేయడం జరిగేది. 1/6 నుంచి ఈ వ్యవస్థను అంటే ఇంటింటికి తీసుకువెళ్ళే మొబైల్ డిస్పెన్సింగ్ వాహనాలని ప్రభుత్వం వారు రద్దుపరిచి ఉన్నారు. దాని నిమిత్తం డీలర్స్ ద్వారా గతంలో లాగానే డీలర్స్ ద్వారా ప్రతి రైస్ కార్డుదారికి కుటుంబంలో ఎవరు వచ్చినా వారికి రేషన్ అనేది పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 1/6 నుంచి ప్రజాప్రతినిధుల ద్వారా, లోకల్ ప్రజాప్రతినిధుల ద్వారా, లోకల్ ఆఫీసర్స్ ద్వారా మన జిల్లాలో ఉన్న 1069 డిపోల్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని మీకు సంబంధించిన డిపో దగ్గరికి వెళ్తే మీకు చెందిన సరుకులు అనేది రైసు, ఇప్పుడు పంచదార మనం ఇస్తున్నాము. ఇవి 2 కమాడిటీస్ మీరు పొందవలసిందిగా కూర్చున్నాము. అదేవిధంగా మేము 7/5 నుంచి 7 రైస్ కార్డులో కొత్త రేషన్ కార్డుకి కానీ, మెంబర్షిప్ కానీ, అదేవిధంగా సరెండర్ చేయడానికి కానీ, ఏదైనా చేర్పులు మార్పులు చేసుకోవడానికి కానీ, ఇవి మొత్తం 7 గ్రామ వార్డు సచివాలయం ద్వారా మేము ఈ అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో కూడా ప్రతి సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ ద్వారా, అది విఆర్ఓ ద్వారా ఈ వ్యవస్థని ఇలాగా మేము అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ మన జిల్లాలో అన్ని 7 సర్వీసులకు గాను 21,000 అప్లికేషన్స్ మనకు వచ్చినాయి. ఇవన్నీ 21 days SLA పీరియడ్ ఇచ్చున్నారు. కాబట్టి తగు సమయంలోనే ప్రజలకు అందుబాటులో తేవటం జరుగుతుంది. కాబట్టి ఈ 1/6 నుంచి మీరు సంబంధిత డిపోల దగ్గర రేషన్ అనేది తీసుకోవడం కోరుచున్నాను. అదేవిధంగా ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. మన 26 జిల్లాల్లో ఏ డిపోలో నుంచి అయినా మీరు పోర్టబిలిటీలో తీసుకోవచ్చు. కాబట్టి ఎక్కడ మీకు రేషన్ రాదనేది నిరాకరించడం అనేది లేదు. అన్ని డిపోల్లో మేము సరుకులు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 1/6 నుంచి రేషన్ కార్డుదారులందరికీ ముఖ్యమైన విన్నపం ఏంటంటే, ఇక నుంచి మీరు మీ దగ్గరలో ఉన్న ఎపీ షాప్కి వెళ్ళి రేషన్ సరుకులు పొందాల్సిందిగా కోర్సు. 5వ తారీఖు వరకు ప్రతి నెల 65 సంవత్సరాలు పైబడిన వారికి, అదేవిధంగా వికలాంగులకి, వీళ్ళకి మేము ఇంటింటికి రేషన్ డిపో డీలరే ఇంటింటికి తీసుకొచ్చి ఇవ్వటం జరుగుతుంది. ఎవరైతే ఆ లిస్టు కూడా డీలర్స్కి ఇవ్వటం జరుగుతుంది. 1/6 నుంచి వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. వాళ్ళ ఇంటి వద్ద నుంచి ఇంటికి వెళ్ళి ఇవ్వటం జరుగుతుంది. దాంట్లో కూడా మేము
జిల్లా పరిధిలో మేము మానిటరింగ్ చేస్తాము. అది ఉదయం మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు ఆ సమయంలో ఇంటి వద్దకి డీలర్లు అనేది తీసుకెళ్లి ఇవ్వడం జరుగుతుంది. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మేము రేషన్ అనేది ఇస్తామండి. అది ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ప్రభుత్వం సమయాన్ని కేటాయించడం జరిగింది. ఫ్రీక్వెంట్ గా వచ్చే క్వశ్చన్స్ కన్నిటికి మేము వాళ్ళందరికీ వివరించడం జరిగింది. ప్రజాప్రతినిధులు తమ స్వార్థం, స్వప్రయోజనాలను వీడి ఉమ్మడి అనంతపురం జిల్లా రైతాంగాన్ని ఆదుకునే దిశగా చర్యలు తీసుకోవాలని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ఖరీఫ్ సీజన్ ముందుకొస్తున్న అన్నదాతల గురించి పట్టించుకునే నాదులే కరువయ్యారని, ఇప్పటి వరకు కనీసం ఒక్క సమీక్ష చేసిన పాపాన పోలేదని మండిపడ్డారు. ఇకనైనా నిర్లక్ష్యం వీడి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే కేరళ తీరాన్ని తాకాయని, మరో 5-6 రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతుందని అన్నారు. విత్తన కేటాయింపులు, సరఫరా విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఈ సంవత్సరం భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఇక్కడంతా కూడా ఎక్కువగా వర్షాలు వస్తాయి. తర్వాత ఒక నెల ముందస్తు నైరుతి ఋతుపవనాలు కూడా ముందుగానే వచ్చేస్తాయని చెప్పారు. వారు ఏదైతే ఫోర్కాస్ట్ చేశారో, వారు అందరూ కూడా వాతావరణ శాఖ ఫోర్కాస్ట్ చేస్తారో అదే విధంగానే కేరళకు తాకాయి, మనకు కూడా వచ్చేస్తాయి. ఇదే కాకుండా ఖరీఫ్ సీజన్ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకొక 5-6 రోజుల్లోనే ప్రారంభమవుతుంది. కార్తుల ప్రకారం కూడా ఈ ముంగారి విత్తనాలు వేసే వాళ్ళంతా కూడా వేసేవారు ఎప్పటికి కానీ కూడా అది కూడా 5-6 రోజుల్లోనే మనకు వస్తుంది. కార్తు కూడా పంటలు వేయడానికి, విత్తనం వేయడానికి కూడా, భూమిలో వేయడానికి కూడా కార్తులు కూడా ప్రారంభమవుతాయి. వర్షాలు బాగా వస్తాయి. ఫోర్కాస్ట్ చేసినా కూడా చర్యలు చేపట్టేదాంట్లో అంటే విత్తనాన్ని ప్రభుత్వం, ఎందుకంటే గతంలో కూడా మనకు దాదాపుగా కూడా 15 లక్షలకు పైబడి ఉమ్మడి అనంతపురం జిల్లా, ఇటు అనంతపురం కావచ్చు సత్సాయి జిల్లా రెండు కలిసి 15,550,000 ఎకరాల వరకు కూడా మనకు వచ్చేసి పెద్ద ఎత్తున కూడా వ్యవసాయం అన్ని రకాల పంటలు కూడా వేసేవారు. అత్యధికంగా వేరుశనగకు వేసే వాళ్ళు ఉన్నా కూడా ఈ అనంతపురం జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇదంతా కూడా వేసేవారు. కాబట్టి విత్తనానికి కూడా, ఎందుకంటే గతంలో ఒక మామూలు సక్రమంగా వర్షాలు కురిన దానివల్ల ఒక నాణ్యమైన విత్తనము రైతే తీసుకోవడానికి, వారు పండించిన పంటల్లోనే రైతే వేరుశనగ ఇటువంటి తీసుకోవడానికి అవకాశం లేదనమాట. ఎందుకంటే నాణ్యమైన విత్తనము, నాణ్యమైన పంట దిగుబడి రాలేదు కాబట్టి ఆ పరిస్థితుల్లో ప్రభుత్వమే, గతంలో మాదిరి ప్రభుత్వమే విత్తనం అనేది కూడా సప్లై చేస్తుందేమో అని చెప్పేసి ఈ జిల్లా అధికారులే దాదాపుగా కూడా వేరుశనగ విత్తనం వచ్చేసి 3,33,000 హెక్టార్లు కూడా వేస్తారు. అంటే 8 లక్షలకు పైబడి కూడా విత్తనం వేస్తారు అని చెప్పేసి వీరికి అందరికి కూడా విత్తనాలు కావాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. వారిలో వచ్చి ప్రతిపాదనలు వచ్చేసి 3,11,000 క్వింటాల విత్తనం వచ్చేసి వేరుశనగ విత్తనం కావాలని చెప్పి కూడా కోరడం కూడా జరిగింది. వ్యవసాయ అధికారులు ప్రభుత్వానికి ముందుగానే నివేదిక కూడా అధికారికంగా కూడా పంపించడం కూడా జరిగింది. అలాగే వేరుశనగ విత్తనం కూడా ఈరోజు 3,11,000 టన్నులు కావాలని చెప్తే కేవలం అది కూడా ఆలస్యంగా ఒక 5 రోజుల కిందటో 6 రోజుల కిందటో ఈ అధికారులు, జిల్లా అధికారులు రెండు జిల్లా అధికారులు, ఉమ్మడి అనంతపురం జిల్లా అధికారులు ఏదైతే కలెక్టర్ ద్వారా పంపించారో 3,11,000 క్వింటాలకు గాను కేవలం 1,14,000 క్వింటాలు మాత్రమే శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. కూడా ఇది ఏ మూలకు కూడా సరిపోదు. ఈ సంవత్సరము వేరుశనగ వైపు కూడా పోవాలి అని చెప్పేది కూడా రైతుల్లో ఉంది. కానీ దానికి తగినట్టు విత్తనం కానీ ఇక్కడ మాత్రం లేకుండా పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా కూడా వెంటనే తీసుకొని రావాలని చెప్పేసి ఈరోజు 40% సబ్సిడీతో ఇస్తామని చెప్పారు. దాన్ని కూడా వెంటనే ప్రారంభించాలని చెప్పేసి కనీసం ఈ నెలాఖరి కన్నా అంటే 30-31వ తేదీన కూడా విత్తనం అనేది కూడా ఇవ్వడానికి కూడా రైతులకు ఇవ్వడానికి కూడా ప్రారంభం చేయాలని చెప్పి అన్ని రకాల వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన చంద్రబాబు, ఆడబిడ్డలకు ఆస్తి హక్కు, మండల వ్యవస్థ ఎన్టీఆర్ ఘనతేనన్న సీఎం. మహానాడు ఒక గ్రాండ్ తెలుగు సెలబ్రేషన్ అని మంత్రి లోకేష్ అభివర్ణన. ప్రపంచంలో తెలుగువారు ప్రథమ స్థానంలో నిలవాలన్నదే లక్ష్యమని స్పష్టీకరణ. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనతో అరాచకం సృష్టిస్తున్నారన్న మాజీ మంత్రి విడుదల రజని.
తప్పుడు కేసులతో రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కదిలివచ్చిన అధికార యంత్రాంగం. కాకినాడ జిల్లా వ్యాప్తంగా పలు సినిమా థియేటర్లో అధికారుల తనిఖీలు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.